ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మన బాబా గారి సందేశం విందామా ఫ్రెండ్స్? దుఃఖంలో ఉన్నావు కదా, నిన్ను కాపాడడానికి తప్పకుండా నేను ఒక వ్యక్తిని పంపబోతున్నాను. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను. వెంటనే నా విభూదిని తాకి ఆ శుభవార్తను అందుకో. ఎప్పుడూ కూడా ఎన్నో రకాలమైనటువంటి సందేశాలను వినిపిస్తున్నావు కదా బాబా, ఎలాంటి ప్రయోజనం లేక ఇలా దుఃఖంతో మునిగిపోయి ఉన్నాము. ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి నిన్ను రక్షించేందుకు, అలాగే నీ మనసును కాపాడేందుకు ఇదిగో ఇతని రాక ద్వారా నీ మనసు ఆనందపరచబోతున్నాను, పరిష్కరించుకోబోతున్నావు. అలాగే ఈ మాటల ద్వారా మనస్ఫూర్తిగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబోతున్నావు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకోమ్మా. బాబా బంధాలను ఇస్తావు, వాటిలో పోరాడమంటూ ఎన్నో ఇబ్బందులను కూడా ఇస్తూ ఉంటావు. సహనంతో ఉండమంటూ ఉంటావు. అలా కూర్చోండి చూస్తూ ఉండిపోతావు. ఎలా బాబా? అన్నీ కూడా ఏదైనా కానీ కష్టంలో ఉన్నా, లేదంటే ఏదైనా పుట్టేంత దుఃఖంలో ఉండేటువంటి మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడు అని చాలా అంటే చాలా వెంటనే శ్రద్ధ సబూరితో ఉండమ్మా, ఓర్పు సహనంతో ఉండు, అంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉండటం తప్ప ఇప్పటి వరకు ఆ మంచి ఏమిటో నేనైతే పొందలేదు. నిజం చెప్పాలంటే నేను ఎంతో దుఃఖంతో ఉన్నాను. ఆ దుఃఖం కూడా దేని గురించో నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నేను ఎవరికీ చెప్పుకోలేకపోయినా ప్రతిరోజు ప్రతి నిమిషం నీ పాదాల వద్ద నేను ఎంతగా విలపిస్తున్నానో, నా దుఃఖం గురించి నీకు ఎంతగా చెబుతున్నానో ప్రతిదీ నీకు తెలుసు. అయినా కూడా అలా కేవలం సౌందర్యం ఇస్తూ చూస్తూ ఉన్నటువంటి అలా చూస్తూ ఉండిపోయావు. నా దుఃఖమంతా నీకు బాగా తెలుసు కదా. ఎప్పటికైనా కానీ నువ్వు సహాయం చేస్తావని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నాను. అయినా కూడా అణువంత కూడా నా పైన జాలి లేదు, నీకు జాలి కలగడం లేదు. కానీ నేను మాత్రం ఈ యొక్క జీవితంలో విసిగిపోయి పోరాడే శక్తి కూడా ఇక నేను కోల్పోతానేమో అని చాలా భయమేస్తుంది. ఇక నాకు జీవితం పైన విరక్తి కలిగించేలా చేయొద్దండి. ఇక చాలు. ఇంతవరకు నాతో ఆడిన ఆటలు, నన్ను బాధపెట్టినటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇక చాలని. ఇక ఎప్పటి నుంచైనా నాకు కొంచెం శక్తినివ్వండి. అయితే ముడివేసినటువంటి బంధాలను విడదీసేది నువ్వే. మరలా ఎందుకు వారిని కలపాలని ప్రయత్నం చేసేది కూడా మీరే. అయినా కూడా ఎప్పుడూ కూడా మిమ్మల్ని నేను నిందించలేదు. ఇలా ఎందుకు చేశారు అని ఇప్పటి నుంచైనా నా జీవితంలో సుఖ సంతోషాలు విరిస్తాయని అని ఒక సందేహంతో నేను అడుగుతున్నాను. తప్పకుండా అటువంటి అనుభూతి పొందే క్షణాలను కలిగిస్తారు కదా బాబా. ఇక నేను బాధపడకూడదని అనుకుంటున్నాను. కేవలం సంతోషకరమైన రోజులను అనుభవించాలని నేను వేడుకుంటున్నాను. ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ అనుకుంటున్నావు. నా మనసును కాస్త ఊరట కలిగించడానికి ఎన్నో రకాలమైనటువంటి మాటలను కూడా నేను వింటూ ఉన్నాను. ఆ మాటలు విన్న ప్రతి క్షణం నాకు అనిపిస్తూ ఉంటుంది, నా జీవితంలో జరిగే విషయాలను బాబా నాతో చెబుతున్నాడు అని. అలా నువ్వు ఎంతో అనుభూతిని పొందేలా ఎన్నో రకాలైన సందేశాలను మాటల ద్వారా తెలియబరుస్తూ ఉంటావు. కానీ నాకు విన్నంతసేపు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మరలా జీవితం అనేది ఎప్పుడూ జరిగేలాగానే బాధాకరంగా, ఎప్పుడు బాధపడుతూ ఉండేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు
నాతో ఉన్నావని నాకు తెలిసేది ఎప్పుడు? అసలు నువ్వు ఉంటే ఈ బాధలు ఎందుకు కలుగుతాయి? ఒకవేళ సరే నువ్వు ఉన్నావంటే ఇన్ని బాధలు నేను అనుభవిస్తున్నాను కదా. ఏమైనా అంటే కేవలం మనం చేసిన కర్మ ఫలితాల వలన, మనం చేసిన కర్మ పాప పుణ్యాలు అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వలన ఇంకా ఇంకా నాకు బాధ కలుగుతుందే తప్ప నాకు ఎటువంటి సంతోషం అనేది కలగడం లేదు తండ్రి. ఇక నుంచైనా సరే నాకు మంచి కర్మ అయినటువంటి రోజులను ఇస్తావు కదా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఒకసారి బాధపడతావు, ఒకసారి సంతోషంగా ఉండేట్లుగా నటించేలా చేయమంటావు. నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఇదంతా కూడా నువ్వు ఆడించేటువంటి కేవలం ఒక జగన్నాటకమని మాత్రం నమ్ముతున్నాను. చూడు బాబా, నేను ఎదురు చూస్తున్నది దేనికోసమో నీకు తెలుసు, నేను బాధపడుతున్నది దేనికోసమో కూడా నీకు తెలుసు. మరి అయితే ఎన్నో సందేశాలను పంపిస్తావు. వాటన్నింటినీ ద్వారా ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి. కానీ నేను అనుకుంటున్నది మాత్రం ఇప్పటి వరకు నేను పొందలేదు. నీ వద్దకు వారు తిరిగి రాలేదు. ఇదిగో ఇలా ఒంటరిగా అనుక్షణం దుఃఖంతో ప్రతిరోజు కూడా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నాకు తెలిసి నేను ఎలాంటి పాపం చేయలేదు. అలాగే నేను ఎవరిని కూడా అనరాని మాటలతో, ఎవరిని కూడా నేను నొప్పించేటువంటి మాటలతో బాధ పెట్టనే లేదు. అయితే నాకున్న దాంట్లో నాకు ఏదైతే ఉందో దాంట్లో నేను సంతోషంగా తృప్తిగా బతికాను. నాకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ వచ్చాను. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. నేను చేసినటువంటి పొరపాట్లు నాకు మీరు చెప్తారని అనుకుంటున్నాను. నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దానిని నువ్వు సరిదిద్దాలి తప్ప ఇలా ప్రతి క్షణం నన్ను బాధ పెట్టడం నీకు సమంజసం కాదు. చూడమ్మా, ఏదీ కూడా జరగడం లేదు అని నీ మనసంతా కూడా అల్లకల్లోలంగా ప్రశాంతత లేకుండా నువ్వు నీ జీవితాన్ని ఇప్పటి వరకు గడిపావు. ఇక నుంచి నీకు అలాంటి కష్ట నష్టాలు చూసేలా చేయను. నీ మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయిందని తల్లడిల్లిపోతున్నావని నాకు తెలుసు. కాబట్టే కదా ఇతని రాకతో ఈరోజు దుఃఖంలో నిండిపోయి ఉన్నటువంటి నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా ఇతని రాకతో నీ జీవితం గొప్ప మార్పు వస్తుందేమో, రాబోతుందేమో. అయితే ప్రతిసారి కూడా నువ్వు ఎంతగానో బాధపడుతూ నీ మనసును నువ్వు కఠినంగా ఉంచుకుంటూ తల్లడిల్లిపోతూ నన్ను అడుగుతున్నావు కదా. బాధ నీది కాదు అని అర్థమైంది. ఎంతో వేదన చెందుతున్నావో, ఎంత నరకయాతన పడుతున్నావో నాకు అర్థమైంది. నువ్వు నాకు చెప్పేటువంటి అవసరం లేదు. కానీ ఈ బాధ నువ్వు పడుతున్నావు అంటే దీనికి తప్పకుండా కారణమైతే నీ కర్మఫలం. అవునమ్మా, నువ్వు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇదిగో ఈ కర్మఫలమే ఇప్పుడు నిన్ను ఇలా బాధ పెట్టేలా చేస్తుంది. నువ్వు ఇన్ని బాధలు పడేలా చేస్తుంది. నీ బంధం నీ నుండి దూరమైంది. తప్పకుండా నీ బంధంలో మంచి మార్పును వచ్చేలాగా నేను చేస్తున్నాను. నీ బంధంలో మంచి మార్పు వస్తుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. ఎంతోమంది విడిపోయినటువంటి వారిని నేను ఛాయాచక్యంగా వారికి అర్థమయ్యేలాగా చేసి కలిపాను. నిన్ను కూడా ఇంతే. ఇంతవరకు నువ్వు అనుభవించిన ఈ బాధను ఇక వదిలిపెట్టేసేయి. కేవలం నువ్వు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటే ఎలా చెప్పు? మరలా తిరిగి కలుసుకొని ఇప్పటికీ ఎంతో సంతోషంగా చాలామంది ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, మరి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు చాలు. ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసినటువంటి మార్పుని తీసుకొచ్చి నీ బంధాన్ని నీ దగ్గరకు చేర్చబోతున్నాను. నువ్వు ఎంత బాధపడుతున్నావో, నువ్వు ఎంత విసుగు చెందుతున్నావో, ఎంత కలత చెందుతున్నావో నాకు తెలుసు. నాకు అంతా తెలుసమ్మా. నేను అలా చూస్తూ ఊరికినే ఉండిపోను. ఏదో ఒక విధంగా నీకు మంచి జరగాలని ఎన్నో రకాలమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటాను. నువ్వు ఎంత విసుగు చెందినావో నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను. నీ బంధాలను చూస్తూ ఉంటే
నా కడుపు తరుక్కుపోతుంది, బిడ్డలను సరిగ్గా చూసుకోలేకపోతున్నామేమో అని నా మనసు నాకే అనిపించేలా చేస్తున్నావు. అంతగా బాధపడుతున్నావు చూడు. ఇప్పటికైనా మనశ్శాంతిని పొందు. ఏ పని మీద కూడా నీకు ధ్యాస అనేది ఉండటం లేదు. తిండి తినడం లేదు, మనశ్శాంతిని పొందడం లేదు. కంటి నిండా కనీసం నిద్ర కూడా పోవటం లేదు. ఇదంతా కూడా నీకు మనశ్శాంతి లేకపోవడం వల్ల జరుగుతుంది. నువ్వు బాధపడవద్దు, అలాగే తలవాల్చిపోవద్దు. నీ మనసుకు ప్రశాంతత కలిగించేలా గొప్ప శుభవార్తను, అలాగే నీ బంధాన్ని నీ వద్దకు తీసుకువచ్చేటువంటి రోజున త్వరలోనే నీకు ముందు పరుస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇకనైనా దిగులు చెందడం మానేయి. ఇకనైనా సంతోషంగా ఉండటానికి ముందు అలవర్చుకో. జీవితంలో ఎన్నో సంతోషాలను, ఎన్నో బాధలను చవిచూశావు. ఇకపై నీకు ఎలాంటి నష్టం అనేది వాటిల్లదు. నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి అయినా సరే, లేదా నిన్ను విడిపోయినటువంటి బంధమైనా సరే నిన్ను తప్పకుండా చేరుకుంటుంది. నువ్వు ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఎదురు చూస్తున్నావో అదంతా కూడా వృధా కాదు. తప్పకుండా నీకు మంచి జరిగేలా చేస్తుంది. తప్పకుండా నువ్వు కోరుకున్నటువంటి బంధంలో మార్పును తీసుకొని రాబోతున్నాను. వారిని నీ దగ్గరకు చేర్చి నీ బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉండేలా తప్పకుండా నీకు నేను అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను. ఇకనైనా నా బంగారు తల్లివి కదూ, నీకు వచ్చినటువంటి కష్టం గురించి మర్చిపో. నీకు ఉన్నటువంటి అలకను, అలాగే నీలో ఉన్నటువంటి అశాంతిని దూరం చేసుకొని చక్కగా మంచిగా మనశ్శాంతిని కలిగి ఉండు. అలాగే సమయానికి నిద్ర, సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండు. అవి తప్పనిసరి చూడు. నీ సమస్తమైనటువంటి విషయాలను నేను నీకు తోడుగా ఉంటానని మరలా మాట ఇచ్చి చెబుతున్నాను. నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటానని తెలియదా? ఎల్లవేళలా నిన్ను నేను రక్షిస్తూనే ఉన్నాను అని నీకు తెలుసు కదా. నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడూ కూడా నువ్వు అపోహపడవద్దని ఎన్నోసార్లు చెప్పు. నీవు ఒక్కసారి వెనుకటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటే అప్పుడు ఈ విధంగా నీ మనసులో ఈ భావం అనేది ఏర్పడదు. నీకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. నీవు ఎంతటి కష్టాల ఊబిలో ఉన్నావో, ఒక్కొక్కసారి నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చానో ఒకసారి గుర్తు చేసుకో. అసలు నా రక్షణ లేకుండా, నా సహాయం లేకుండా ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని గడిపావా? నీవు ఇంత సంతోషంగా ఉండగలిగినావంటే అది కేవలం నా సహాయాన్ని నువ్వు పొందడం ద్వారానే కదా. మరి ఒకసారి సహాయాన్ని పొందిన తర్వాత దానిని అసలు ఎలా మర్చిపోతారు? నిజం చెప్పాలంటే జీవితం అనేది ఎన్నో రకాలమైనటువంటి కష్టాలను, బాధలను ప్రతి ఒక్కరూ అనుభవించాలి. నిజం చెప్పాలంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. మానవ నైజం ఇంతేనేమో చూడు. సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు మనకు గుర్తురాడు. అదే దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తప్పకుండా అనుక్షణం భగవంతుడు గుర్తుకు తెచ్చి మాకు ఈ పని జరగడం లేదు, ఆ పని జరగడం లేదని నిందలు వేస్తూ ఉంటారు. అందుకే మానవ నైజం ఇంతేనేమో అని చెబుతున్నాను. భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ కష్టాన్ని మీరు చూసి భయపడుతున్నారు కాబట్టి భగవంతుణ్ణి మీరు ప్రతి నిత్యం కూడా స్మరించుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండాలంటే నువ్వు ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా మంచి నడవడిక, మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. మనం సంతోషంలో ఉన్న భగవంతుడు ప్రసాదించింది అని అనుకోవాలి. దుఃఖంలో ఉన్న మన కర్మ ఫలితం లేదంటే మనల్ని పరీక్షించేందుకు ఆ భగవంతుడు చేస్తున్నటువంటిది, ఆడుతున్నటువంటి నాటకంలో మనం ఒక భాగమే అని అనుకోవాలి తప్ప కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు మాకు ఎలాంటి సహాయం అందించడం లేదని అనుకోవడం మాత్రం నీ అపోహ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మనసులో అయినా సరే ఆ విధంగా భగవంతుణ్ణి శంకించవద్దు. నీ చెడు రోజులన్నీ పోయి
ఇప్పటి వరకు గడిచిపోయాయి కదా. ఇక సంతోషంగా నీ రోజును అంటే జరగబోతున్నటువంటి కొత్త రోజులను ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా ఇకనైనా ఏ నీ బంధంతో నువ్వు సంతోషంగా కలిగి జీవించాలని మాత్రం నువ్వు వాటి గురించి తప్పకుండా ఆలోచించు. ఇక బాధలన్నీ వదిలేసేయు. మార్గనిర్దేశం నీకు నువ్వుగా చూసుకో. అలాగే నువ్వు నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు కాస్త మనశ్శాంతిని కలిగి ఉండు. దుఃఖసాగరం నుంచి ముందుగా బయటకు రా. ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవద్దు. జీవితం అనేది ఒక నాటక రంగం. అందులో కేవలం మనం పాత్రలను పోషించాలని ఆలోచించేటువంటి ఆనందంగా ఉండేటువంటి రోజులను తప్పకుండా నువ్వు గడుపుతావు. ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణిని ముందుగా వదిలేసేయి. నువ్వు నా ముందు కూర్చొని ప్రతి క్షణం నన్ను తలుచుకుంటూ ప్రతి క్షణం బాధపడటం వల్ల ఏం లాభం ఉండదు. అయితే ఒక్కసారి ఈ బాబాకు ఏదైనా నీ మనసులో ఉన్న బాధ కానీ కష్టం గురించి కానీ ఒక్కసారి చెప్తే చాలు. పదే పదే చెప్పనవసరం లేదు కదమ్మా. ఎందుకంటే నాకు ఇవి గుర్తుంటాయి. నా బిడ్డలు చెప్పినా చెప్పకపోయినా అన్నీ నేనే గుర్తు చేసుకుంటూ వాళ్లకు మంచి జరగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక్కసారి విషయం గురించి చెప్తే చాలు, ఆ తర్వాత అంతా నేనే చూసుకుంటున్నాను. ఇదండి మన బాబాగారి సందేశం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.